అయితే మనం లాస్ట్ బైబిల్ స్టడీలో నిర్గమకాండము 25వ అధ్యాయంలోని 8, 9 వచనాల గురించి నేర్చుకున్నాం. ఏంటిది? ప్రత్యక్షపు గుడారం గురించి మనం కొన్ని విషయాలు బేసిక్ ఇంట్రడక్షన్ గురించి మనము ధ్యానం చేసుకున్నాం కదా. నిర్గమకాండము 25వ అధ్యాయంలోని 8, 9 వచనాల ద్వారా ప్రత్యక్షపు గుడారం యొక్క నిర్మాణము నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ప్రత్యక్షపు గుడారము అంటే దేవుడు నివసించు స్థలమని, అదే ప్రకటన గ్రంథంలో నూతన యెరూషలేముగా మనం 21వ అధ్యాయంలో చూసాం. అదేవిధంగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3:16లో కూడా మన దేహమే దేవుని ఆలయమని, ఈ మూడు కూడా దేవుడు నివసించే స్థలముగా అవి పరిశుద్ధంగా ఉండాలని మనము పోయిన బైబిల్ స్టడీలో నేర్చుకుంటూ వచ్చాం. అయితే ఈరోజు నిర్గమకాండంలో చెప్పబడిన ఈ ప్రత్యక్షపు గుడారం యొక్క నమూనా కదా, ఇది ఛాయ, పరలోక సంబంధమైన వస్తువుల యొక్క ఛాయ అని హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం రాయబడినట్టుగా ఇది ఒక ఛాయగా అందులో వాక్యము సెలవిస్తుంది. అయితే ఇందులో ఈ ప్రత్యక్షపు గుడారం యొక్క నిర్మాణం ఎలా ఉంది, దాని యొక్క నమూనా ఎలా ఉంది, ఆ నమూనాలో ఉన్న వాటి పరికరాలు లేకపోతే వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఉద్దేశం ఏంటి అనే విషయాలను ఒక్కొక్కటిగా మనం డీప్గా ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈరోజు జస్ట్ లేఅవుట్, ప్రత్యక్షపు గుడారం యొక్క లేఅవుట్ చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, అయితే ప్రత్యక్షపు గుడారం ఎలా ఉంటుంది అని అంటే, సపోజ్ మనకి ఒక ఇల్లు ఉంది, ఇల్లు చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది అనుకుందాం. ఇమాజిన్ చేసుకోండి, జస్ట్ ఇది ఒక ఎక్స్ప్లెనేషన్, ఇది ఒక వివరణ చెప్తున్నప్పుడు ఇమాజిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక కంపౌండ్ వాల్ ఉంటుంది, పూర్తిగా కంపౌండ్ వాల్ ఎట్లా ఉంటుంది, రెక్టాంగిల్ షేప్లో. ఒక కంపౌండ్ వాల్ రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది, దానికి ఒక ఎంట్రన్స్ ఉంటుంది. ఓకే, మధ్యలో ఎంట్రన్స్లో నుంచి లోపలికి ఎంటర్ అయిన తర్వాత రెండు రూములు ఉంటాయి. ఓకే, ఎంట్రన్స్ ఉంటుంది, ఎంట్రన్స్లో నుంచి లోపలికి ఎంటర్ అయిన తర్వాత రెండు రూములు కనపడతాయి. మధ్యలో ఆ కంపౌండ్ వాల్కి మధ్యలో రెండు రూములు కనిపిస్తాయి. ఓకే, దీనిని అంటే ఈ ప్రత్యక్షపు గుడారము 3 భాగాలుగా నిర్మించబడింది. ప్రత్యక్షపు గుడారము 3 భాగాలుగా నిర్మించబడింది. ఒకటి, మనం ఈ కంపౌండ్ వాల్ అని ఏదైతే అనుకున్నామో దీనిని ఆవరణ అంటారు. ఏమంటాం దీన్ని? ఆవరణ, ఔటర్ కోర్ట్. ఆవరణ లేకపోతే ఔటర్ కోర్ట్ అంటారు. ఈ నిర్మాణం అంతా కూడా ఒక ఇటుకలతోనో రాళ్లతోనో లేకపోతే వేరే వస్తువులతోనో చేసినది కాదు. మనం చూసాం, దేవుడు ఏ నమూనా అయితే ఇచ్చాడో, ఏ వస్తువులనైతే వాడమన్నాడో దాని ప్రకారం మాత్రమే వాడాలి. ఇవన్నీ కూడా తెరల చేత నిర్మించబడ్డాయి, కర్టన్స్, క్లాత్స్ చేత నిర్మించబడ్డాయి. ఈ ఔటర్ కోర్టు కూడా ఒక దిమ్మలను, ఇదంతా మళ్ళీ మనం డీటెయిల్గా నేర్చుకుందాం. జస్ట్ నమూనా ఎలా ఉంటుందంటే, ఈ ఔటర్ కోర్ట్ అనేది ఒకటి ఉంటుంది, అంటే మనం భాషలో చెప్పాలంటే ఒక కాంపౌండ్ వాల్. ఓకే, ఈ ఔటర్ కోర్ట్ ఉంటుంది. ఎంట్రన్స్ చాలా పెద్దదిగా ఉంటుంది. ఈ ఎంట్రన్స్ కూడా ఆ కర్టన్స్తోనే, ఆ తెరల ద్వారానే నిర్మించబడింది. ఇప్పుడు ఏం చూసాం మనము? మొట్టమొదటిగా బయటి యొక్క ఆవరణ చూసాం, ఔటర్ కోర్ట్ అంటారు. ఈ ఎంట్రన్స్లోకి మనం లోపలికి వెళ్ళంగానే మనకు ఈ ఆవరణలో 2 వస్తువులు కనపడతాయి. అయితే ఈ ఆవరణ యొక్క వివరణ మనకు ఎక్కడ కనపడుతుంది అని అంటే, ఎక్సోడస్, నిర్గమకాండము 27వ అధ్యాయము 9 నుంచి 19 వచనాల దాకా ఈ ఆవరణ యొక్క వివరణ మనకు అర్థమవుతుంది. మనం తర్వాత ధ్యానం చేసుకుందాం. జస్ట్ రెఫరెన్స్ ఒకవేళ రాసుకుంటూ ఉంటే మీకు చెప్తున్నాను. అది ఈ ఆవరణ ఏ విధంగా ఉండాలి అని దేవుడు మోషేకు చెప్పాడు అనే విషయము. సో ఈ ఆవరణ ఔటర్ కోర్టు మనకి ఎక్కడ కనిపిస్తుంది అని అంటే, నిర్గమకాండం 27వ అధ్యాయము 9 నుంచి 19 వచనాల దాకా దీని యొక్క వివరణ మనం చూస్తాం. ఓకే, ఈ ఎంట్రన్స్లో నుండి ఆవరణలోకి ఎంటర్ అయిన తర్వాత మనకు అక్కడ 2 వస్తువులు కనపడతాయి. మొదటిది బలిపీఠము. ఈ బలిపీఠము
దేని కొరకు అక్కడ పెట్టారు? దాని పేరులోనే ఉంది, బలులు అర్పించడానికి. ఆ బలిపీఠము బలులు అర్పించడానికి. అది ఎలా ఉంటుంది అంటే చచ్చౌకముగా ఉంటుంది, స్క్వేర్లో ఉంటుంది. ఈ బలిపీఠము స్క్వేర్లో ఉంటుంది. ఓకే, ఆ బలిపీఠానికి మధ్యలో ఒక నెట్ టైప్లో ఒకటి పెట్టింటారు. దాని మీద బలులు అర్పించినప్పుడు ఆ కట్ చేసిన ఆ గొర్రెలు కానీ మేకలు కానీ అక్కడ దేవుడు ఏదైతే తీసుకురమ్మన్నాడో వారి పాప పరిహారార్థ నిమిత్తము దేవుడు నిర్ణయించిన జంతువులను తీసుకుని వచ్చినప్పుడు అక్కడ యాజకుడు బలి అర్పించి ఆ బలిపీఠం మీద వాటిని దహించి వేస్తాడు, అగ్నిలో దహించి వేస్తారు. అది బలిపీఠము. దీని హైటు, ఏ మెటీరియల్తో తయారు చేయబడింది, దాని కొలతలు, ఇవన్నీ డీటెయిల్గా ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉన్నప్పుడు మనం ధ్యానం చేసుకుందాం. అసలు ఏమేమి ఉంది అనేది జస్ట్ బ్రీఫ్గా నమూనా ఇస్తున్నాను నేను మీకు. సో బలిపీఠం ఒకటి అక్కడ ఉంటుంది. ఓకే, ఈ బలిపీఠము తర్వాత అంటే 2 రూములు ఉంటాయని చెప్పాను కదా. ఆ 2 రూములకి ఈ బలిపీఠానికి మధ్యలో ఇంకొక వస్తువు మనకు కనపడుతుంది. మీరు ఇమాజిన్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు చేసుకుంటే మనకు అర్థమవుతుంది దాని యొక్క నిర్మాణం ఎలా ఉంది, దాని యొక్క ఉద్దేశం, ఎందుకు దేవుడు అలా పెట్టాడు, ఎందుకు అలాగే ఉండాలి అనే విషయాలు కూడా మనం ధ్యానం చేసుకుందాం. ఓకే, ఎంట్రన్స్లో నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు కనిపించేది బలిపీఠము. ఆ బలిపీఠానికి ఆ 2 రూములకు మధ్యలో ఇంకొకటి కనిపిస్తుంది, అది గంగాలము. అది గంగాలము ఇత్తడితో తయారు చేసిన గంగాలము అక్కడ గంగాలము. అది ఇత్తడితో తయారు చేసిన చాలా పెద్దగా ఉంటుంది. దాని మెజర్మెంట్స్ మళ్ళీ చూద్దాం. ఆ గంగాలము నీటి చేత నింపబడి ఉంటుంది. అందులో నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లు అందరూ వాడకూడదు, కేవలము యాజకులు మాత్రమే వాడాలి. యాజకులు మాత్రమే వాడాలి. ఎందుకు యాజకులు ఆ నీళ్లను వాడతారు అని అంటే, వాళ్ళు, నేను ఇందాక 2 రూములు అని చెప్పాను కదా, ఆ 2 రూముల్లోకి ఎంటర్ అవ్వడానికి వాళ్ళ కాళ్ళను చేతులను పరిశుద్ధపరచుకొని ఆ నీళ్ళ ద్వారా క్లెన్స్ చేసుకొని వారు కడుక్కోవాలి. కాళ్ళు చేతులు కడుక్కోకుండా ఆ మందిరంలోకి, ఆ రూమ్లోకి, మొదటి రూమ్లోకి ఎంటర్ అవ్వకూడదు. అర్థమవుతుందా? అక్కడ మనకు కనిపించేది ఏంటంటే గంగాలములో నీళ్లతో నింపబడి ఉంటుంది. ఆ నీళ్లు కేవలము యాజకులు మాత్రమే వాడాలి, ఇంకా ఎవరు కూడా ముట్టడానికి వీల్లేదు. అది కూడా యాజకులు ఎందుకు వాడాలి? ఆ పరిశుద్ధ స్థలంలోకి, అంటే ఆ 2 రూమ్లు అని చెప్పాను కదా, ఆ రూమ్లోకి ఎంటర్ అవ్వడానికి వాళ్ళు కాళ్ళు చేతులు కడుగుకొని లోపలికి వెళ్ళాలి. తర్వాత ఇప్పుడు ఏం చూసాము? ఆవరణ చూసాము. మొదటి భాగము ఆవరణ చూసాము. ఈ ఆవరణలో మనకు బలిపీఠం ఒకటి, గంగాలం ఒకటి కనిపిస్తుంది. ఎప్పుడైతే యాజకుడు అక్కడ బలి అర్పించిన తర్వాత పరిశుద్ధ స్థలంలోకి ఎంటర్, ఇప్పుడు ఆ 2 రూములు అని చెప్పాను కదా, ఆ 2 రూములు ఏంటి అని అంటే, ఒకటి పరిశుద్ధ స్థలము, 2 అతి పరిశుద్ధ స్థలము. ఈ ప్రత్యక్షపు గుడారం యొక్క నమూనాలో 3 భాగాలు ఉంటాయి. ఆ 3 భాగాలలో మొదటిది ఆవరణ, 2వది పరిశుద్ధ స్థలము, 3వది అతి పరిశుద్ధ స్థలము. మొదటి ఆవరణలో బలిపీఠము, గంగాలము అనేవి 2 ఉంటాయి. ఆ కాళ్ళు కడుక్కున్న తర్వాత లోపలికి ఎంటర్ అయ్యేది ఏంటిదంటే పరిశుద్ధ స్థలము. 2 రూములు ఉంటాయి కదా, పరిశుద్ధ స్థలము, దాని తర్వాత అతి పరిశుద్ధ స్థలము. ఈ పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక పెద్ద కర్టన్ ఉంటుంది. ఇవన్నీ కూడా కర్టన్స్తో, తెరలతో తయారు చేయబడినవే. దేవుడు చెప్పిన విధంగా మెజర్మెంట్స్ ద్వారా, కలర్స్ ద్వారా అవన్నీ కూడా ఒక మందమైన తెరల ద్వారా తయారు చేయబడినవి. పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఉంటుంది. ఈ యాజకుడు ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు పరిశుద్ధ స్థలములో కూడా 3 వస్తువులు మనకు అక్కడ కనిపిస్తాయి. ఈ పరిశుద్ధ స్థలంలో ఉన్న మొదటి వస్తువు అంటే ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ ఒక వస్తువు కనిపిస్తుంది. దానిని దీపవృక్షము అంటారు. దీపవృక్షము. ఈ దీపవృక్షం ఎలా ఉంటుంది అని అంటే, ఒకే కాండం ఉంటుంది. అంటే ఒక రాడ్ మాదిరి, బంగారుతో చేయబడిన ఒక రాడ్ మాదిరి పొడవుగా ఉంటుంది. దానికి పైన ఒక లైట్, ప్రమిదల మాదిరి
ఒక దీపం మాదిరి ఒకటి ఉంటుంది. సో ఈ కాండానికే ఆనుకొని, ఇదే కాండానికి ఆనుకొని కొమ్మల మాదిరి రైట్ సైడ్ ఒక 3, లెఫ్ట్ సైడ్ ఒక 3 దీపాలు ఉంటాయి. ఒక కాండానికి లెఫ్ట్ సైడ్ 3 దీపాలు, రైట్ సైడ్ 3 దీపాలు, మొత్తం కలిపి 7 దీపాలు కదా. మొదటిది ఫస్ట్ది సెంటర్ది, తర్వాత లెఫ్ట్ 3, రైట్ 3. దీనిని దీప వృక్షము అంటారు. దీని యొక్క వివరణ మనకి ఎక్సోడస్లో 25వ అధ్యాయము 31 నుంచి 40 వచనాల దాకా మనకు కనిపిస్తుంది. ఏది ఈ దీపవృక్షం యొక్క వివరణ? నిర్గమకాండము 25వ అధ్యాయము 31వ వచనం నుంచి 40 వచనాల దాకా మనకు కనిపిస్తుంది. అయితే ఈ దీపాలలో ఎప్పుడు కూడా ఆయిల్ పోస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ దీపవృక్షము ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి, అది ఆరిపోకూడదు, ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. ఆ దీపాల్లో అంటే ఆ ప్రమిదల మాదిరి ఉన్న దానిలో ఎప్పుడు కూడా ఆయిల్ నింపుతూనే ఉండాలి. అది ఎవరి పని? ఆ పరిశుద్ధ స్థలంలోకి ఎంటర్ అయ్యే యాజకుని పని అది. సో పరిశుద్ధ స్థలంలోకి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ కనిపించేది దీపవృక్షము. దీపవృక్షానికి, ఆ దీపవృక్షం ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉంటుంది. ఆ దీపవృక్షానికి ఆపోజిట్లో కనిపించేది ఇంకొక వస్తువు అక్కడ కనిపిస్తుంది. అది సముఖపు రొట్టెల బల్ల అంటారు దాన్ని. సముఖపు రొట్టెల బల్ల. దీనిని ఏ విధంగా తయారు చేయాలని దేవుడు చెప్తాడు అని అంటే ఎక్సోడస్ నిర్గమకాండము 25వ అధ్యాయము 23 నుంచి 30 వచనాల వరకు దీని యొక్క నిర్మాణము మనం చూస్తాం. సముఖపు రొట్టెల బల్ల ఇది దీపవృక్షానికి ఎదురుగానే ఉంటుంది. అయితే ఈ బల్లపై 12 రొట్టెలు ఉంచబడి ఉంటాయి. ఎన్ని? బల్లపై 12 రొట్టెలు ఉంచబడి ఉంటాయి. ఈ 12 రొట్టెలు దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే ఇజ్రాయేలీయుల అన్ని గోత్రాలు. ఎన్ని గోత్రాలు ఇజ్రాయేలీయులవి? 12 గోత్రాలు. ఈ ఇజ్రాయేలీయుల 12 గోత్రాలకు సాదృశ్యముగా ఆ బల్ల మీద 12 రొట్టెలు ఉంచబడి ఉంటాయి. ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క రొట్టె మాదిరి. అనంటే దేవుని ఉద్దేశం ఏంటి అని అంటే ఈ 12 గోత్రాలు కూడా ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయన సన్నిధిలో ఎప్పుడు కనిపిస్తూ ఉండాలి. ఏ ఒక్కరిని కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు, అందరినీ కూడా ఆయన సముఖంలో ఉంచుకున్నాడు అనేది దాని యొక్క ముఖ్య ఉద్దేశం. 12 రొట్టెలు ఆ బల్ల మీద ఉంచబడతాయి. ఆ రొట్టెల పక్కలోనే ఒక ద్రాక్షారసము పోసే ఒక పాత్ర ఉంటుంది. దాంట్లో ద్రాక్షారసం పోస్తారు. ఆ రొట్టెల మీద 2 చిన్న గిన్నెలు ఉంటాయి, బంగారు గిన్నెలు. ఇది సముఖపు రొట్టెల బల్ల మీద ఉన్న వస్తువులు. సముఖపు రొట్టెల బల్ల మీద ఏమేమి ఉన్నాయి అక్కడ ఇప్పుడు మనకి చూస్తే 12 రొట్టెలు, ద్రాక్షారసం పోసే పాత్ర, 2 గిన్నెలు. ఇవన్నీ కూడా, ఈ రొట్టెలన్నీ కూడా వారానికి ఒకసారి అంటే విశ్రాంతి దినమున మారుస్తూ ఉండాలి. విశ్రాంతి దినమున అంటే విశ్రాంతి దినం ఎప్పుడు? సాటర్డే. విశ్రాంతి దినము సాటర్డే, శనివారం. ప్రతి శనివారం కూడా ఈ 12 రొట్టెలను తీసివేసి కొత్తగా చేసిన మళ్ళీ 12 రొట్టెలను అక్కడ పెట్టాలి. తీసివేసిన ఈ 12 రొట్టెలు ఏం చేయాలి? యాజకుడు వాటిని తినాలి. యాజకు యొక్క కుటుంబము. యాజకుడు ఆ రొట్టెలను ఏం చేయాలి? తీసివేసిన రొట్టెలను పారవేయడానికి వీల్లేదు. అది ఖచ్చితంగా యాజకుడు తినాలి. అది యాజకుని కొరకు ఆహారముగా నియమించబడింది. ఓకే. సో దీపవృక్షం లెఫ్ట్ సైడ్, దానికి ఎదురుగా సముఖపు రొట్టెల బల్ల. వీటికి మధ్యలో కొద్దిగా ముందుకు వెళ్తే అక్కడ ఇంకొక వస్తువు మనకు కనపడుతుంది. అది బంగారు ధూపవేదిక. దానిని బంగారు ధూపవేదిక అంటారు. దీని యొక్క నిర్మాణము మనకి నిర్గమకాండము 30వ అధ్యాయము 1 నుంచి 9 వచనాల్లో కనిపిస్తుంది. బంగారు ధూపవేదిక. ఈ ధూపవేదిక అంటే ఇక్కడ బలులు అర్పిస్తారని కాదు, కానీ ఇక్కడ ధూపము వేయబడుతుంది. ఉదయ సాయంత్రములు అక్కడ ధూపం వేస్తాడు. పరిమళ సువాసన ఇచ్చు ధూప ద్రవ్యము అక్కడ దేవునికి వేయబడుతుంది. అది యాజకుడు చేయాలి. ధూప ద్రవ్యాన్ని అక్కడ దహిస్తారు. అయితే ఈ ధూప ద్రవ్యము కూడా ఎలాగ ఉండాలి? ఇష్టం వచ్చినట్టుగా ఉండకూడదు. యాజకుడు ఏది తీసుకొస్తే అది అక్కడ వేయడానికి వీల్లేదు. అది కూడా దేవుడు చెప్పిన విధంగానే
ఆ మిక్చర్ కూడా ఎలా ఉండాలి, దేనితో తయారు చేయబడి ఉండాలి ధూపద్రవ్యము అని అంటే అది మనకి నిర్గమకాండము 30వ అధ్యాయము 34 నుంచి 38 వచనాలలో కనిపిస్తుంది. ఆ విధంగా మాత్రమే తయారు చేయాలి, ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు. ఆ విధంగా మాత్రమే తయారు చేస్తే అది ఆయనకు ఇంపైన సువాసన. అక్కడ ఆయనకి ధూపం వేస్తాడు, యాజకుడు మాత్రమే ధూపం వేస్తాడు. ఆ విధంగా అక్కడ చెప్పబడినట్టు మాత్రమే తయారు చేయాలి, వేరే విధంగా తయారు చేయడానికి వీలు లేదు. ఇప్పుడు మనం ఎక్కడికి ఎంటర్ అయ్యాము? పరిశుద్ధ స్థలంలోకి ఎంటర్ అయ్యాము. పరిశుద్ధ స్థలంలో ఏమేమి ఉన్నాయి అక్కడ? దీపవృక్షము, సముఖపు రొట్టెల బల్ల, ధూపవేదిక, బంగారు ధూపవేదిక, ఆవరణంలో బలిపీఠము, గంగాలము. ఓకే, ఇప్పుడు పరిశుద్ధ స్థలంలోకి వచ్చేది. పరిశుద్ధ స్థలంలో నుంచి నెక్స్ట్ వచ్చేది, ఈ కట్టను తీసివేస్తే, ఈ తెరను తీసివేస్తే వచ్చేదే అతి పరిశుద్ధ స్థలము, హోలీ ఆఫ్ హోలీస్ అంటారు. పరిశుద్ధ స్థలాన్ని హోలీ ప్లేస్ అంటారు, అతి పరిశుద్ధ స్థలాన్ని హోలీ ఆఫ్ హోలీస్, అతి పరిశుద్ధ స్థలము. అక్కడనే తండ్రి అయిన దేవుడు నివసించేది. అయితే ఎక్కడ నివసిస్తాడు అని అంటే అక్కడ ఏముంది, అతి పరిశుద్ధ స్థలంలో ఏముంది? ఈ అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసము అంటారు, నిబంధన మందసము ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలములో నిబంధన మందసము అనేది ఒకటి ఉంటుంది. ఈ నిబంధన మందసం యొక్క నిర్మాణము నిర్గమకాండము 25వ అధ్యాయము 10 నుంచి 22 వచనాలలో మనకు కనపడుతుంది. 10 నుంచి 22 వచనాలు నిర్గమకాండము 25వ అధ్యాయం. ఇది ఈ నిబంధన మందసము దేవుని సింహాసనము, అదే దేవుని సింహాసనము, అక్కడనే దేవుడు నివసించే స్థలం అదే. ఇది కలపతో ఒక చేయబడిన ఒక పెట్టె మాదిరి ఉంటుందన్నమాట. చుట్టూ పెట్టె ఎట్లా ఉంటుంది, చుట్టూ స్క్వేర్లు అది వేసి లోపల ఖాళీగా ఉంటుంది కదా ఒక పెట్టె మాదిరి చేయబడినది. వెలుపల బయట బంగారు రేకులతో పొదిగించబడి ఉంటుంది. దాని గురించి డీటెయిల్స్గా తర్వాత నేర్చుకుందాం. ఇది ఏమంటారు? నిబంధన మందసము. ఆ పెట్టె మాదిరి ఉన్న తర్వాత పెట్టెకు మూత కావాలి కదా, సో ఆ మూత కూడా అదే కొలతలతో తయారు చేయబడి ఉండాలి. ఆ మూత మీద 2 కెరూబులు ఉండాలి. 2 కెరూబులు ఎదురుగా 2 కెరూబులు కూర్చొని వాటి రెక్కలను ఆ మందసమును కప్పినట్టుగా. రెక్కలు ప్రతి దానికి కూడా ఒక వివరణ ఉంది. ఎందుకు దేవుడు ఇలాగే చేశాడు అని అంటే ఒక అద్భుతమైన వివరణ మనం నేర్చుకుందాం తర్వాత. 2 కెరూబులు ఈ మందసమును ఇట్లా కప్పినట్టుగా ఉండి ఆ మూత మీద పెట్టబడి, దీనిని ఏమంటారు అంటే దీన్ని కరుణాపీఠము అంటారు. దీనిని కరుణాపీఠం అంటే ఆ మూతను తీసుకెళ్ళి మందసం మీద పెట్టాలి. ఆ కరుణాపీఠం తీసుకెళ్ళి మందసం మీద పెట్టాలి. అయితే ఈ మందసములో ఏమున్నాయి? ఈ మందసం ఉంది, పెట్టె తయారు చేసి కేవలము ఆ కెరూబులు ఉంచితే సరిపోతుందో కాదు. ఈ మందసములో ఏమున్నాయి అని అంటే అక్కడ దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు. మందసంలో ఏమున్నాయి? మోషేకి కొండ మీద దేవుడు 10 ఆజ్ఞలు ఇస్తాడు కదా, సినాయి పర్వతం మీద పిలిచినప్పుడు 10 ఆజ్ఞలు ఇస్తాడు ఆయన. ఆ 10 ఆజ్ఞల పలకలు ఈ మందసంలో పెట్టబడి ఉంటాయి. తర్వాత ఆ మందసములో ఇంకొక బంగారు గిన్నె ఉంటుంది. ఆ గిన్నెలో మన్నా చేత నింపబడి ఉంటుంది. మన్నా ఆయన పరలోకము నుండి ఆకాశము నుండి వాళ్ళని ఏ విధంగా పోషిస్తున్నాడు అంటే మన్నాతో పోషిస్తాడు కదా. ఆ మన్నా కొద్దిగా ఆ గిన్నెలో ఉంటుంది. అంతే మాత్రమే కాకుండా అహరోను కర్ర ఒకటి ఉంటుంది. అందులో చిగిర్చిన అహరోను కర్ర, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఉంది. సో ఈ మందసములో ఏముంటాయి అని అంటే ఇప్పుడు ఏముంటాయి? అందులో 10 ఆజ్ఞలు, ఒక చిన్న బంగారు గిన్నె, అందులో ఏముంటుంది? మన్నా ఉంటుంది, చిగుర్చిన అహరోను కర్ర. ఇవన్నీ మందసంలో ఉంచి దానిపైన మూత పెడతారు. ఆ మూత మీద 2 కెరూబులు ఇట్లాగా తన రెక్కలతో ఆ మందసాన్ని కప్పినట్టుగా ఉంటారు. అక్కడ నుంచి దేవుడి సన్నిధి అక్కడ ఉంటుంది, దేవుని సింహాసనం అక్కడ ఉంటుంది. అక్కడ నుంచి ఆ కరుణాపీఠము నుంచి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు యాజకునితో.
ఈ పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం అని మనం చూసాం కదా. పరిశుద్ధ స్థలంలోకి యాజకుడు రోజు వెళ్ళొచ్చు, కానీ అతి పరిశుద్ధ స్థలంలోకి మాత్రము ఒక్కసారే, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్ళాలి. సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళాలి. ఆ సంవత్సరానికి ఒకసారి కూడా ఎవరైతే పాపాల చేత వాళ్ళ బలులను తీసుకొని వచ్చారో ఆ చిందింపబడిన రక్తము నువ్వు తీసుకువెళ్ళి ఆ కరుణాపీఠం మీద చిలకరించి వారి పాపాల నిమిత్తము పరిహారార్థముగా అక్కడ యాజకుడు ప్రార్థన చేస్తాడు. తనకు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే లోపలికి అనుమతి ఉంటుంది. కానీ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఈ దీపవృక్షంలో ఉన్న వెలుగు ఆరిపోకుండా, దీపాలు ఆరిపోకుండా చూడాలి. ఈ మన సముఖపు రొట్టెల బల్లలో ఉన్న ఈ రొట్టెలు ఎప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి. బంగారు ధూప వేదిక మీద ఆయనకు ధూపం వేస్తూ ఉండాలి. ఇది పరిశుద్ధ స్థలంలో. అతి పరిశుద్ధ స్థలంలో ఉండేది మందసము, నిబంధన మందసము. దేవుడు ఇజ్రాయేలీలతో చేసిన నిబంధనకు సాదృశ్యంగా ఉన్న 10 ఆజ్ఞలు, దేవుని మాటలు, దేవుని వాక్యము, దేవుని వాక్కు ఆ మందసంలో ఉంటుంది. మన్నా, జీవాహారము అందులో ఉంటుంది. ఇంకొకటి ఏముంటుంది? చిగుర్చిన అహరోను కర్ర. ఈ 3 భాగాలు ఈ ప్రత్యక్షపు గుడారం యొక్క నమూనా. ప్రత్యక్షపు గుడారంలో ఏమేమి ఉంటాయి? ఆవరణ, ఔటర్ కోట్ అంటారు. ఆవరణలో మనం చూసింది ఏంటి? ఒకటి బలిపీఠము, గంగాలము. లోపలికి ఎంటర్ అయినప్పుడు లెఫ్ట్ సైడ్ పరిశుద్ధ స్థలంలో దీపవృక్షము, సముఖపు రొట్టెల బల్ల, బంగారు ధూపవేదిక. అతి పరిశుద్ధ స్థలంలో మందసము, నిబంధన మందసము. నిబంధన మందసములో 10 ఆజ్ఞలు, చిన్న గిన్నెలో మన్నా, చిగుర్చిన అహరోను కర్ర. ఇది ప్రత్యక్షపు గుడారం యొక్క నిర్మాణము, నమూనా. ఇది ఎందుకు తెలుసుకోవాలి? ఇందులో ఉన్న వస్తువుల నమూనా గురించి నేను ఎందుకు తెలుసుకోవాలంటే, మనం రానున్న దినాలలో తెలుసుకుంటే అద్భుతమైన మర్మాలు బయటపడతాయి. దాని యొక్క దేవుడు ఎందుకు అంత కరెక్ట్గా, అంత పర్టికులర్గా ఆ వస్తువులు అలాగే ఉండాలి, ఆ కలర్ అలాగే ఉండాలి అని అంటే దేవుని యొక్క అత్యున్నతమైన ప్రణాళిక అది. అది దేవుడు నివసించే స్థలము. ప్రత్యక్షపు గుడారములో దేవుడు తన ప్రజల మధ్య నివాసం చేయడానికి ఇష్టపడిన స్థలం అది ప్రత్యక్ష గుడారము. అయితే మనం చూసిన కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3:16లో నేను కూడా దేవుని ఆలయమే కదా, మనము కూడా దేవుని ఆలయమే అని అక్కడ స్పష్టంగా రాయబడింది. మరి నా నిర్మాణం ఎలా ఉంది? ఆ ప్రత్యక్షపు గుడారం యొక్క నిర్మాణము, నా నిర్మాణం కూడా ఒకటే ఉంది. సిమిలారిటీస్ ఉన్నాయి. ఎందుకు? అక్కడ దేవుడు నివసిస్తున్నాడు, నాలో దేవుడు నివసిస్తున్నాడు అన్నప్పుడు ఈ రెండింటికి ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయా అని అంటే జస్ట్ ఒక్క వచనం చూసి మనం ఈ రోజుకి క్లోజ్ చేసుకుందాము. తర్వాత డీటెయిల్గా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనము ఒకసారి చూద్దాం. తెస్సలోనీయులకు రాసిన మొదటి ఆమా సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉంటున్నట్లు కాపాడబడునుగాక. మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయును. ఏం కనిపిస్తున్నాయి ఇక్కడ? 3 కనపడుతున్నాయి కదా. సమాధానకర్తగా దేవుడు, ఆత్మ, జీవము, శరీరము. మనిషి ఏ విధంగా తయారు చేయబడ్డాడు? 3 కదా. ఈ ట్రైపాడ్ బీయింగ్ అంటారు కదా. 3 చేత నిర్మాణం చేయబడి ప్రత్యక్షపు గుడారము నమూనా ఎలా ఉంది? 3: ఆవరణ, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. మనిషి ఏ విధంగా నిర్మించబడ్డాడు? శరీరము, ప్రాణము, ఆత్మ. లేకపోతే శరీరము, జీవము, ఆత్మ. అర్థమవుతుందా? ఆత్మ ఎవరు? అతి పరిశుద్ధ స్థలము. ఆత్మ నివసించేవాడు కదా. ఆలయంలో నివసించేవాడు ఎవడు? తండ్రి. అతి పరిశుద్ధంలో నివసించేవారు ఎవరు? తండ్రి, సృష్టికర్త. మనం చూసాం కదా, మా 3:16లో కొరింథీయులకు రాసిన పత్రిక, ఎవరున్నారు మనలో? పరిశుద్ధాత్మకు ఆయన ఆలయం ఉన్నారని మీకు తెలియదా? పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తున్నారని మీకు తెలియదా?
ఎక్కడ నివసిస్తున్నాడు ఆయన? మనలో నివసిస్తున్నాడు. ఎక్కడ ఉన్నాడు అని అంటే ఆత్మ. మనలో ఉన్న ఆత్మనే దేవుడు. అది అతి పరిశుద్ధ స్థలం. అది పరిశుద్ధంగా ఉండాలి. అతి పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలము ప్రాణము లేకపోతే జీవము. ప్రాణము లేకపోతే జీవము. ఈ ఔటర్ కోట్ ఏంటి? దేహము, శరీరము. ప్రత్యక్షపు గుడారానికి మనిషి యొక్క ఈ నిర్మాణానికి పోలిక ఉంది. ఏ విధంగా దీనిని తర్వాత పోల్చుకోవచ్చు? ఆ పరిశుద్ధ స్థలము మనలో ఏంటి, అతి పరిశుద్ధ స్థలము ఏ విధంగా దానిని కంపేర్ చేసుకోవచ్చు అనేది దేవుడు మనకు నేర్పించినట్టుగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా, ఆమేన్. దేవుడి వాక్యం దీవించును గాక.